హలో ఫ్రెండ్స్, రెండే 2 బంగాళదుంపలతో ఇలా ఆలు శనగపప్పు కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. శనగపప్పు అయితే ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు పేస్ట్ చేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇలా క్రష్ చేసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే వెంటనే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆలును, పచ్చిమిర్చి కూడా వేసుకొని శనగపప్పు కూడా వేసుకొని తర్వాత చిల్లీ పౌడర్ సరిపడినంత వేసుకొని తర్వాత కొంచెం వాటరు, తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వరకు వేయించుకున్నానండి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా, కస్తూరి మేతి, కొత్తిమీర, పుదీనాతో సర్వ్ చేసుకుంటే టేస్టీ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.